మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజు జోరుగా సాగింది. అభ్యర్థులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మంత్రులు, వివిధ పార్టీల ముఖ్య నేతలు సైతం తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 17న చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా అదే రోజు మధ్యాహ్నం ఫలితాలు వెలువడనున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు సర్పంచ్ అభ్యర్థులు హోరాహోరీగా ఓట్ల వేట సాగించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే 3 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుందన్న ఆయన పల్లెలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ మద్దతుదారుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పలు పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్న ఆయన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి పల్లెల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రచారాల్లో మంత్రులు సైతం పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరులో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే పల్లెలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి శ్రీహరి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదయపు నడకలో భాగంగా ఓటర్లతో మమేకమయ్యారు. తొలి 2 విడతల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల్ని గెలిపించారని, చివరి విడతలోనూ అదే తీర్పునివ్వాలని కోరారు. ప్రభుత్వంలో ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగేతో వాళ్ళని ఎన్నుకోండి. చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆహార భద్రత కల్పించడంలో మేము పూర్తి విజయం సాధించాము. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఖానాపురం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి పల్లెలోనూ ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. 3 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఆయన సర్పంచ్లను గెలిపించి బలాన్ని చాటాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక వరంగల్ జిల్లా ఖానాపురంలో ఓటు హక్కు వినియోగంపై రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఖానాపురం ఎంపీడీఓ, తహసీల్దార్ సహా అధికారులు పాల్గొన్నారు. ఓటర్లు మద్యానికి, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.